అలాడ్. నా పేరు హెప్సిబా. మాది ఆర్మూర్. అయితే నేను తాడ్వాయిలో ఎంపీడీఓ ఆఫీస్లో మండల్ పంచాయత్ ఆఫీసర్గా చేస్తున్నా. 2019లో నాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, అంటే ప్రమోషన్లో వచ్చిన. అయితే అప్పుడు డెలివరీ అయినా కాబట్టి బాబు చిన్నగా ఉన్నాడని ఒక 5 months లీవ్ పెట్టి మళ్ళీ 20లో ఇక్కడికి షిఫ్ట్ అయినా. నేను కామారెడ్డి రాగానే రూమ్స్ కోసం బాగా వెతికిన, ఇటు నుంచి అటు జీవదాన అవతల వరకు అక్కడ అంతటా వెతికినా కానీ దేవుడు నాకు ఇక్కడనే ఈ చర్చ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే నాకు ఇల్లు చూయించిండు. అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఎస్ఐయా నేను ఏ మందిరానికి వెళ్ళాలి, ఇక్కడనైతే మరి నాకు సిఎస్ఐ చర్చ్ ఒకటే తెలుసు, మరి సిఎస్ఐ చర్చ్కి వెళ్ళాలని కాకుండా నాకు పెంతకోస్ చర్చ్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను ప్రే చేసిన. అయితే మా మండల్లోనే కరడ్పల్లి విలేజ్ నుంచి ఒక పంచాయత్ సెక్రటరీ ఉండే, ఆ అబ్బాయిని అడిగిన ఇక్కడ మరి ఒక పెంతకోస్ చర్చ్ ఎక్కడన్నా ఉంటే నాకు చెప్పు, ఆత్మీయంగా ఉండేది అని అంటే ఆ అబ్బాయి నాకు ఇది చూయించిండు. 2020 నుంచి వస్తున్నా నేను. ఒక్కొక్క సాటర్డే నేను ఆర్మూర్ వెళ్తా, ఆర్మూర్ వెళ్ళని రోజు కంపల్సరీ నేను ఇక్కడికే వస్తున్నా. అయితే నాకు ఎంతగానో ఈ సంఘం చూసిన తర్వాత బ్రదర్ గారు చెప్పే వాక్యాలను బట్టి నేను ఎంతగానో బలపరచబడినా. నేను ఎప్పుడు ఇక్కడ ఇదే ప్లేస్లో కూర్చుంటా, ఇక్కడ వారు చెప్పే వాక్యాన్ని బట్టి ఎన్నోసార్లు బలపరచబడి ఏడ్చుకుంటూ అసలు వాక్యం చెప్తుండగానే నా కళ్ళల నుంచి ఇట్లా నీళ్ళు వచ్చేవి. ఎంత అంటే ఈ సంఘాన్ని చూసిన తర్వాత అరే ఎవరికి చూసిన పిల్లలు పిల్లలు పిల్లలు, ప్రతి స్త్రీ ఒక పిల్లల్ని ఎత్తుకొని వస్తున్నారు. ఎంత ఆశీర్వదించబడిన సంఘం అని అనిపించింది నాకు. ఇంకొకటి ఏంటంటే ప్రతి సంఘంలో ఎక్కువ మట్టుకైతే పురుషులే వాడబడతారు, స్త్రీలకి అవకాశం ఇచ్చేది చాలా తక్కువ. యవనస్తులు గర్ల్స్ అయితే పాటలు లేదా స్తుతి ఆరాధనకే వాడబడతారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసింది ఏంటంటే ఈ లైవ్ ఆపరేటింగ్ కానీ, వీడియో కానీ, ఈ వాయిద్యాలు కానీ, మైక్ కానీ ఇవన్నీ సెట్ చేయడము నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే చూసిన, ఎక్కడ చూడలేను. మరి స్త్రీలు పెద్దవాళ్ళు కావచ్చు, గర్ల్స్ కావచ్చు, పిల్లలకు కూడా అన్ని గ్రూపులు చేసి ప్రతి ఒక్కరికి, అంటే నేను పాస్టర్ను లేదా నా పిల్లలు మేమే వాడబడాలి అన్నట్టుగా కాకుండా ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశం ఇవ్వడం నేను చూసిన. ప్రతి ఒక్కరిని శిష్యులనుగా తయారు చేయడం, పిల్లల్ని కానీ వాళ్ళని ట్రైనప్ చేయడం నాకు ఎంతగానో నచ్చింది. మరి బ్రదర్ గారు కానీ అమ్మగారు కానీ ఇంకా అద్భుతంగా వాడబడాలని కోరుకుంటున్నా. వారి కుమారుడు వారి కుమార్తె కానీ దేశ విదేశాల్లో అద్భుతంగా వాడబడాలి, ఈ సంఘం ఇంకా విస్తరించబడాలని నేను కోరుకుంటున్నా. మరి మరొకసారి నాకు ఇప్పుడు వారంలో ట్రాన్స్ఫర్ ఉంది, అందుకనే లాస్ట్ వెళ్ళే ముందన్నా కానీ సాక్ష్యం ఇచ్చి వెళ్ళాలని దేవుడు ఎంతగానో ప్రేరేపించుండు. నేను యాక్చువల్గా నిన్న ఆర్మూర్ వెళ్ళాల్సింది, మరి ఈ సాక్ష్యం నిమిత్తమేమో దేవుడు ఆపిండు నన్ను. మార్నింగ్ రెడీ అవుతున్నప్పటి నుంచి నాకు ప్రేరేపణ వస్తుంది అక్కడ సాక్ష్యం ఇవ్వాలని. మరి ఇక్కడ సిస్టర్ గారు కూడా వాయిద్యాల గురించి ప్రకటనలు చేస్తున్నప్పుడు నేను కూడా ఒక వాయిద్యానికి ఒక 10,000 ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నా. మరి నా కోసం, నా కుటుంబం కోసం కూడా ప్రేయర్ చేయండి. నా కుటుంబంలో ఎవరు రక్షించబడలేదు, నేను ఒక్కదాన్నే రక్షించబడినా. ఇంకొకటి ఏంటంటే మన దైవజనులకు మనము ఎంతగానో సపోర్ట్గా నిలవాలి. మరి వారొక్కరే కాకుండా మనకు కూడా సువార్త బాధ్యత ఉంది కాబట్టి ప్రతి విషయంలో వారికి మీరు సపోర్ట్గా ఉండాలని నేను కోరుకుంటున్నా. మరి నా విషయానికి వస్తే నేను ఎంతగానో దేవుని పని విషయంలో, అంటే నా ఉద్యోగం, నా భర్త, నా పిల్లలు అని ఈ డబ్బు నాకే అన్నట్టుగా కాకుండా ప్రతి విషయంలో దేవుని పనికి నేను యూజ్ చేస్తా, నా పనికి ఎక్కువ యూజ్ చేసుకోను. అట్లాంటిది దేవుడు అట్లా దేవుని పనిలో మనం ముందుంటే మన పనులు ఆయన ఏ టైంలో ఏవి కావాలో ఆయననే చూసుకుంటాడు. చిన్నతనంలో నాకు 19 yearsకే జాబ్ వచ్చింది. నేను జాబ్ గురించి ఎప్పుడు ప్రార్థన చేయలేను. 19 yearsకే జాబ్ వచ్చింది. ఒక్కొక్క పోస్ట్లోనే ఒక్కొక్కరు 25 సంవత్సరాల దాకా ఉన్నారు. నాకు ఈ చిన్న వయసులోనే 3 ప్రమోషన్లు ఇచ్చిండు దేవుడు. నేను ఇప్పుడు ఒక గెస్టెడ్ ఆఫీసర్ని. మరి నేను ఒక్కదాన్నే రక్షించబడిన కాబట్టి నా ద్వారా దేవుడు ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యి నన్ను బట్టి నా కుటుంబాన్ని కూడా ఎంతగానో ఆశీర్వదించిండు. నేను ఎప్పుడు నాకు కారు కావాలని, ఇల్లు కావాలని, ఆస్తిపాస్తులు కావాలని నేను ఎప్పుడు అడగలేను. ప్రతిసారి ఎక్కడన్నా మందిరం కట్టబడుతుంది అంటే మందిరం కోసం డబ్బులు ఇవ్వడము, వాయిద్యాలు ఏమంటే వాయిద్యాల కోసం ఇవ్వడము, లేదంటే దశమ భాగాలు క్రమంగా, అసలు జాబ్ వచ్చినప్పటి నుంచే కాకుండా అంతకుముందు నుంచే
నేను దశమ భాగం ఇచ్చేదాన్ని. ఒక్క నెల కూడా అసలు మిస్ అవ్వను. ఈ నెల నా దగ్గర డబ్బులు లేకున్నా ఒకవేళ మిస్ అయిపోయినా నెక్స్ట్ మంత్ కంపల్సరీ 2 మంత్స్ ఇస్తా. అసలు దశమ భాగం మిస్ చేయను. అట్లా దేవుడు ప్రతిదీ నాది చూసి నాకు ఏ టైంలో ఏది కావాలో దేవుడే ఇచ్చిండు. ఇప్పుడు సుమారు 1,50,00,000 విలువ చేసే బిజినెస్ మా ఆయనకి ఇచ్చిండు దేవుడు. నేను ఇప్పుడు కారు డైలీ డ్యూటీకి కారులోనే వెళ్తా. అది కాకుండానే మళ్ళొక్క స్కోడా కారు బుక్ చేయడానికి కృపనిచ్చిండు. అక్కడ ఇప్పుడు ఇల్లు పని కూడా నడుస్తుంది మాది. అట్లా దేవుడు అంచెలంచెలుగా విస్తరిస్తుండు. మరి ఎందుకో ఇన్ని రోజులు లైవ్ లేదు. మరి నేను ఇక్కడ ఈరోజు లైవ్ ఉండదేమో అనుకున్నాను. వచ్చి చూస్తే నాకు ఎంతో సంతోషం అనిపించింది. అంటే ఈ సాక్ష్యం ద్వారా ఇంకా అనేకులు బలపరచబడాలి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ ఈ మందిరాన్ని గురించి తెలుసుకొని ఇక్కడికి రావాలని కోరుకుంటున్నా. మరి బ్రదర్ గారికి, అమ్మగారికి కూడా దేవుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అద్భుతంగా వాడుకోవాలని కోరుకుంటున్నా. మరొకసారి ఒకవేళ దేవుని చిత్తం అయితే మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ కూడా మందిరం కట్టబడాలని కోరుకుంటూ ఈ సాక్ష్యము దేవుడు దీవించునుగాక. ఈ